నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టీకరణ. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన పలువురిపై కేసుల నమోదు. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండగ వేడుకలు. సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులు. పండగ శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రతినిధులు. ఈద్గా మైదానం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ కళాశాలల్లో ప్రారంభం కానున్న మధ్యాహ్న భోజనం. రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. జిల్లాలో ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం ఉదయం పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద జరిగిన సామూహిక ప్రార్థనలలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు ఈద్గా మైదానం వద్దకు చేరుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరుల ప్రధాన పండగ ఈద్ ఉల్ ఫితర్ను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెల రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించగా శుక్రవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఈద్ను ఘనంగా జరుపుకున్నారు. పండగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. నూతన వస్త్రాలను ధరించే ప్రత్యేక ప్రార్థనలో భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక నమాజ్ ఆచరించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరిపారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మైదాన ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్థానిక ఈద్గా మైదానం వద్ద ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలకు ప్రముఖులు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి జోగురామన్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ వారికి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా తదితరులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడుతూ నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులంతా ఈద్ను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజలంతా ఒక్కటే జీవిస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని, దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. रमजान के अवसर पर पूरा जनताओं को रमजान ईद मुबारक बोलते हुए सबको, हर जनता को, हर एक को, बुजुर्गों को, भाइयों को, सबको मेरा रमज़ान के अवसर पर हर एक को मैं मुबारकबाद देते हुए आज जो ये मुक़द्दस का महीना है, रमज़ान में 30 दिन एक महीना रोज़ा करके अल्लाह का दुआ मांगने के लिए हर एक इंसान अच्छा रहना, हर एक मज़हब के लोग अच्छा रहना, ना हिंदू मुसलमान सिख ईसाई पूरे सब लोग अच्छा रह के भारत देश में सब मिलजुल के रहना बोल के अल्लाह से दुआ मांग के तो एक महीना उपवास रह के जो पवित्र रमज़ान महीने में, मुक़द्दस के महीने में 30 दिन रोज़ा करें। मैं हर एक को, सबको मैं और एक बार
रमज़ान का ईद का मैं मुबारकबाद। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్లు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉంటూ పండగలను ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. आदिलाबाद के हमारा माइनॉरिटी भाई और बहनों को रमज़ान का शुभकामनाएं, ईद मुबारक। जो आदिलाबाद में हज़ारों साल से हम जो गंगा जमुना तहजीब को कायम रख रहे और भी 1000 साल आदिलाबाद में गंगा जमुना तहजीब का कायम रखेंगे। मिलजुल कर ईद मना रहे हिंदू, मुसलमान, सिख, ईसाई सब लोग आदिलाबाद में बहुत खुशी से रमज़ान और उगादी दोनों को सेलिब्रेट कर रहे। यही आदिलाबाद का कल्चर है। आज बहुत खुशी का दिन है, तमाम मुसलमानों के लिए बहुत खुशी का दिन है। तमाम उम्मत के मुसलमानों को मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से, असदुद्दीन अवैसी साहब की जानिब से, अकबरुद्दीन अवैसी साहब की जानिब से, एम की तरफ से और आदिलाबाद की टीम की जानिब से मैं दिल की गहराइयों से मुबारकबाद देना चाहता हूँ। तमाम मुसलमान भाइयों को और मेरे माँ बहनों को ईद की बहुत बहुत मुबारकबाद। జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండడంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనవసర భయాందోళనకు లోనై పానిక్ బుకింగ్లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుకింగ్ చేసిన వినియోగదారులకు నిర్ణీత గడువులోపు డోర్ డెలివరీ ద్వారా సిలిండర్లు అందజేయబడుతున్నాయని తెలిపారు. గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైనప్పుడు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శనివారం స్థానిక టీచర్స్ కాలనీ పరిధిలో జరిపిన దాడుల్లో డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో గృహ అవసరాల కోసం ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు శనివారం టీచర్స్ కాలనీ, సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. టీచర్స్ కాలనీ రోడ్ నంబర్ 16లోని ఓ ప్రాంగణంలో రాజస్థాన్కు చెందిన వ్యక్తులు బాదాం మిల్క్, ఐస్ క్రీమ్, వివిధ రకాల స్వీట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీలలో బయటపడింది. ఈ కేంద్రంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల స్థానంలో తక్కువ ధరకు లభించే గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగంలో ఉన్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. శనివారం ఉదయం నిర్వహించిన తనిఖీలలో అతను గృహ సిలిండర్లను తన వ్యాపార కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీపై అందించే గృహ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టరీత్యా నేరమని
అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినియోగదారులు నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ భూస మహేష్, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పూర్తి శనగ పంటను ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగలకు మద్దతు ధర లభిస్తుందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ కేంద్రంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తొలి రైతును సత్కరించారు. రైతు హరీష్ నుండి దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, సర్పంచ్ సంతోష్ రెడ్డి, CEO కేశవ్, AEO నిఖిత, గోవర్ధన్ రెడ్డి, కేమ శ్రీకాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ శనగలకు మద్దతు ధర కల్పించేందుకు నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే రైతులు వాటిని విక్రయించాలని కోరారు. క్వింటాలకు మద్దతు ధర 5,875 రూపాయలు చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్ల చొప్పున శనగల కొనుగోలు చేస్తున్నారని, రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ ద్వారా చేస్తున్నటువంటి కొనుగోలు కేంద్రంని ప్రారంభించడం, ఏదైతే శనగల కొనుగోలు ఏదైతే ఉందో తాలూకాలో ఇప్పుడు మనం ఈరోజు మొదటిసారిగా ప్రారంభించడం, ఈరోజు ధర 5,875 రూపాయలు ఉంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే థంబ్ ఇంప్రెషన్ ఉందో, వేలి ముద్ర ఏదైతే ఉందో దాని మీద రైతులు కొంచెము దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా రేపు సోమవారం రోజు ఏదైతే మార్కెట్ వాళ్ళకు కానీ వాళ్ళకు సంబంధిత అధికారులకు సంప్రదించి ఖచ్చితంగా దీన్ని ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇంకోటి 7 కుంటలు ఏదో 13 కిలోలు ఈ సిస్టమ్ కూడా మనం 10 కుంటల వరకు కూడా దీన్ని పెంచడానికి కూడా మనము ప్రయత్నం చేసి రైతులకు న్యాయం చేసేటట్టు. ఈరోజు రైతులు ఉంటేనే దేశం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఉంటేనే ఈరోజు మనము స్వచ్ఛగా బతకగలుగుతున్నాం, తిండి తినగలుగుతున్నాం. కాబట్టి రైతు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయంగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇస్తూ వారు ఏదైతే వాళ్ళకు పండించినటువంటి 10 కుంటలు, ఇప్పుడు ఒక రైతు 10 కుంటలు పండింది. ఈరోజు హరీష్ రెడ్డికు ఒక ఎకరానికి 10 కుంటలు పండించిండు. 7 కుంటలే అమ్మి మిగతాది ఎక్కడ అమ్మాలా? ఈ సిస్టమ్ కాకుండా ఖచ్చితంగా 10 కుంటలు కొనాలని అని చెప్పేసి కూడా మా యొక్క డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత అధికారులను సోమవారం కలిసి దీన్ని 10 కుంటల వరకు కూడా పెంచేటట్టు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదిలా ఉంటే భీంపూర్ మండలం గొల్లగడ్ శివార్లోని పెనుగంగా నది ఒడ్డున కొలువైన గిరిజామాత జాతర ఉత్సవాల్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను గిరిజన సాంప్రదాయ ప్రకారం స్వాగతించారు. అనంతరం గిరిజామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధితో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు నిర్మాణంతో పాటు ఆలయ పునర్నిర్మాణం, షెడ్డు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ ప్రభు, గుంజాల సర్పంచ్ వినోద్, నాయకులు కేమ శ్రీకాంత్, నాగయ్య యాదవ్, సంతోష్, లింగాజీ, జాదవ్, రవీందర్, అశోక్, సామ నాగరెడ్డి, గంగయ్య, స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆలయాన్ని దర్శించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంటర్ విద్యార్థులకు సైతం రానున్న విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మధ్యాహ్న భోజన కష్టాలు తీరనుండడంతో చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే ఆస్కారం ఉంది. అయితే కళాశాలల్లో వసతులు, ఇతర సౌకర్యాల కల్పన వంటి సవాళ్లను అధిగమిస్తే విద్యార్థులకు ఉజ్వల భవితకు బాటలు వేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతిని కల్పించేలా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులలో
ఇకపై ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 6,000కు పైచిలుకు విద్యార్థులకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఇంటర్ స్థాయిలో చదువుతున్న విద్యార్థులలో అనేక మంది ఉదయం భోజనం లేకుండా కాలేజీకి వెళ్లడం, మధ్యాహ్నం సరైన ఆహారం అందకపోవడం వల్ల చదువుపై ప్రభావం పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత పెంచేందుకు కీలకంగా మారనుందన్నారు. ఇంటర్ దశలో చదువు మానేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం కూడా పథకం ముఖ్య లక్ష్యంగా మారనుంది. భోజన భారం తగ్గడంతో పేద కుటుంబాల పిల్లలు చదువు కొనసాగించే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం, కాలేజీల్లో సరిపడా సదుపాయాలు కల్పించడం వంటి సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ, నిధుల సమకూర్పు ఉంటే సమస్యలను అధిగమించే ఆస్కారం ఉంది. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి మాట్లాడుతూ జిల్లాలోని 13 ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు 6,000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గౌరవ మట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు వారు ప్రకటించడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్రంలోని 430 జూనియర్ కళాశాలలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. సో మన జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో 13 జూనియర్ కళాశాలలో 6,000 పైచిలుకు విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. సో దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతమయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడుగు బలహీన పేద తరగతి విద్యార్థులు చదువుతారు కాబట్టి, వివిధ ప్రాంతాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి వస్తారు కాబట్టి వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం అనేది చాలా శుభపరిణామం, చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ పథకాన్ని రాబోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ప్రారంభించబోతున్నారు. సో దీనివల్ల ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ ఇంటర్ విద్య అనేది బలోపేతమై ఇక్కడ చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు వారికి ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పట్ల విశ్వాసం కలుగుతుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఇంటర్మీడియట్ వ్యవస్థలో గత సంవత్సరం మా గౌరవ కమిషనర్ గారు దీన్ని ప్రపోజల్ పెట్టారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. దీనివల్ల చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుండి బయలుదేరిన ఎండీకే బస్ సీతాగోంది వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే రిమ్స్కు తరలించారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ నుండి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు వెళ్తున్న ఎండీకే బస్సు గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందరి భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. ఓ వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. క్షతగాత్రులకు రిమ్స్లో వైద్య చికిత్సలు అందించారు. అకాల వర్షాలతో పంట దిగుబడి రాక ఓ రైతు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీబీ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం గణపతి కౌలు తీసుకుని పంట సాగు చేయగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇటీవల ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో గణపతి తన ఆవేదనను వెళ్లగక్కుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కొనుగోళ్లకు నిబంధనలు పెడుతుండడంతో గణపతి తీవ్ర ఆవేదనకు గురై రోదిస్తూ వీడియోలో తన ఆవేదనను వెలిబుచ్చాడు. రైతుల ఇక్కట్లను గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం పాటుపడాలని, నిబంధనలు లేకుండా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళా కౌలు కాకపోతే బుక్కలు చూపి ఓకే
కౌలు రైతు కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా 3,00,000 పెట్టుబడికి ఎంత ఉంటుంది? ఇక అది నీకు తెలియదా? 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు ప్రభుత్వం ఆగు. ఇలా మా ఇచ్చారు ఉన్నది, ఇల్లేమో అది ఉన్నది ఇది ఉన్నది అని ఆపిండు. మరి ఇట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. రైతువే రైతే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అరే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్సీసీఎల్ విభాగ నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేస్తూ ముందుండాలని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఎస్సీ విభాగం నేతలతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ను నేతలు శాలువాలతో సత్కరించారు. మండల ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి ముందుండాలని, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కావంపల్లి సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య అధ్యక్షతన నూతన ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుల నియామకాలను త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు దుర్గం శేఖర్, దూడ రాజేశ్వర్, కొత్తూరి లక్ష్మణ్, బిక్కి గంగన్న, మేకల జితేందర్, పుండ్ర నర్సింలు, నడుకుంటి ప్రభాకర్, కె లక్ష్మణ, పొట్ట అశోక్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని హుస్సేన్ దేవస్థానం వద్ద ఈద్ పండగ సందర్భంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులకు సేమియా పంపిణీ చేశారు. ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పండగను తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గల హుస్సేన్ దేవస్థానం ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సేమియా పంపిణీ చేశారు. ఈ మేరకు దేవస్థానం అధ్యక్షుడు లోకభూమారెడ్డి మాట్లాడుతూ హుస్సేన్ దేవస్థానం ప్రారంభించిన నాటి నుండి గ్రామంలో రంజాన్ సందర్భంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా హుస్సేన్ దేవస్థానం రాష్ట్రంలోనే పేరు గాంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతారెడ్డి, సీఈఓ శ్రీనివాస్, బిట్ల గంగన్న, సుదర్శన్ రెడ్డి, 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరి గంగాధర్, గోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాంసీ భీంపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గోట్కూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎస్కే మతీన్కు మండల నాయకులు శ్రీధర్ రెడ్డి, వెంకన్న, కప్పర్ల సర్పంచ్ అరుణ్, కౌడాల సంతోష్, చిలక దేవిదాస్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాంసీ గ్రామంలో పెద్ద సవారి బంగ్లా వద్ద రంజాన్ సందర్భంగా సేమియా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామంలో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చిందని వెల్లడించారు. తలమడుగు మండలం ఉమ్డం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేలా కుటుంబ యజమానికి 5 లక్షల బీమా పథకం ద్వారా నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుయ్యాడి గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, సాంబశివ, రఫీక్, షారూక్, విలాస్ యాదవ్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, నడిపెన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని
అసెంబ్లీలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు చాలా గొప్ప బడ్జెట్ని ప్రకటించారు. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రకటించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధిక బడ్జెట్ ఈ సంవత్సరం ప్రకటించిన సంతోషం. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషం. జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు లేవని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కిష్టన్న, వి అశోక్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా మానవ వనరులకు కేటాయించింది కేవలం 26,674 కోట్లు మాత్రమేనని, మొత్తం బడ్జెట్లో 8.2% మాత్రమేనని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంచాల పోతన్న శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయన నివాసాన్ని సందర్శించి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం పాడెమోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంచాల పోతన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఆత్మా కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్, నాయకులు కొండ గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, బండారి సతీష్, బూర్ల శంకరయ్య తదితరులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి మంచాల పోతన్న మృతదేహం వద్ద నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 1994 నుండి రాజకీయ ప్రస్థానంలో ఉన్న పోతన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టీకరణ. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన పలువురిపై కేసుల నమోదు. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండగ వేడుకలు. సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులు. పండగ శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రతినిధులు. ఈద్గా మైదానం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ కళాశాలల్లో ప్రారంభం కానున్న మధ్యాహ్న భోజనం. రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.